నమస్తే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు ఫామ్ హౌస్ మీద చర్చ జరుగుతున్నది. ఇది సిద్దిపేట రామంచ గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్. ఇది రంగనాయక సాగర్కి ఆనుకొని ఉన్న ఫామ్ హౌస్ ఇది. సో అక్కడికి వెళ్తే మంచి రంగనాయక సాగర్ వ్యూ మనకు కనబడుతూ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ పక్కనే రోడ్డుకి ఇవతల ఉంటుంది హరీష్ రావు ఫామ్ హౌస్. ఇందులో కొన్ని కమర్షియల్ వాణిజ్య పంటలు ఆయన సాగు చేస్తూ ఉన్నారు ఇందులో. అయితే ఈ ఫామ్ హౌస్ ఉండడం తప్పులేదు, కానీ ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన భూమి పేద రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమి. కొనుగోలు చేసినా తప్పులేదు, కానీ ఇక్కడ రంగనాయక సాగర్ వస్తుంది, ఈ భూములు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి 2016లో రంగనాయక సాగర్కి సంబంధించిన ప్రాజెక్టు బయటకు వస్తే, డిజైన్ వస్తే 2018 అంటే 16 నుంచి 18 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కడుతున్న సందర్భంలో రైతుల దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నాకు ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుంది అని తెలిసి కొనుగోలు చేసిన భూములు అన్నమాట ఇవన్నీ. 13 ఎకరాలు. ఇవన్నీ కూడా ఇరిగేషన్ సంబంధించిన, ఒక రకంగా చెప్పాలంటే అమ్మడానికి కొనుగోలు చేయడానికి వీల్లేనటువంటి భూములు అన్నమాట. 13 ఎకరాల భూమి హరీష్ రావు ఫామ్ హౌస్లో ఉన్నది. దీని మీదనే పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నది. మనం కూడా లాస్ట్ టైం ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చిన మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రామంచ గ్రామ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ ఇది. సో ఇక్కడ చాలా తెలివిగా వీళ్ళు కొన్ని ఈ ఏంది మన గ్రీనరీ అని చెప్పి, పార్కులు అని చెప్పి అవన్నీ ముందు రెడీ చేసి వెనకాల ఒక ఫామ్ హౌస్ని నిర్మించుకున్న పరిస్థితి. ఇదంతా కూడా రంగనాయక సాగర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించింది. ఇక్కడ ఎక్కువ భూమి రామంచ గ్రామ ప్రజలు ఎక్కువగా కోల్పోయారు. దాదాపుగా ఎంత 149 ఎకరాల భూమిని ఈ రిజర్వాయర్లో భాగంగా రైతులు కోల్పోవడం జరిగింది. వాళ్ళకి ఎంత 5 లక్షలు 10 లక్షలు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసారు. అన్ని రంగనాయక సాగర్ ఏంది, మల్లన్న సాగర్ ఏంది, కొండపోచం ఏంది, మొత్తం ఇదంతా హరీష్ రావు, ఆ పైన కేసీఆర్, హరీష్ రావు కింద ఆ కలెక్టర్గా పనిచేసిన, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు వెంకట్రామరెడ్డి, ఈ బ్యాచ్ చేసిన మోసం అన్నమాట ఇదంతా. నేను ఆ రోజు ఇక్కడికి వెళ్ళొచ్చిన. సో దీని కింద ఒక నర్సరీ కింద ఇది సుడా ట్రీ అట. ఇది సుడా ట్రీ అట ఒక పేరు, సుడా నర్సరీ అట ఆ పక్కనే ఒకటి ఉన్నది. ఇది సుడా ట్రీ అట, సుడా నర్సరీ అట. విచిత్రం ఏంటంటే యాక్చువల్గా ఈ రిజర్వాయర్ల కింద తీసుకున్న భూమి అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. రైతుల దగ్గర నుంచి ఆ సేకరణ జరగగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. భూసేకరణ జరగగానే ఆ భూమిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, అంతే కదా. తర్వాత ఏం జరిగింది అన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. కానీ ఆర్టీఐ కింద అప్లై చేసారు కొంతమంది. ఏమని, అసలు ఈ సుడాకి, ఈ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఈ భూమి ఎట్లొచ్చింది అంటే, మేము ఇవ్వలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ కింద ఆన్సర్ ఇచ్చింది. ఆర్టీఐ కింద మరి భూమి ఎట్లొచ్చింది? పాపం పంటలు పండే రైతుల నోట్లో మట్టి కొట్టి 8 గుంటలు 10 గుంటలు 15 గుంటలు చిల్లర, ఇంత చిల్లర హరీష్ రావు నువ్వుగా ఆయన వ్యవహారం నడిచింది. దీని మీద మనం ఆనాడు వెళ్ళొచ్చిన తర్వాత కేసు నడుస్తూనే ఉన్నది. అంటే దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉన్నది. నా ముందున్న చక్రధర్ గౌడ్ గారు దీని మీద కొట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మనం ఎంపీ ఎలక్షన్స్కి బిఫోర్ వెళ్ళినాం కదా. అవునండి, ఎగ్జాక్ట్గా. సో ఆ సమయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో దీని మీద ఇంకా డీటెయిల్డ్గా దీని మీద కొట్లాడుతూనే తాజాగా రేవంత్ రెడ్డి మొన్న జరిగిన బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. హరీష్ రావు నిన్ను వదిలిపెట్టాను, నీ ఫామ్ హౌస్ చరిత్ర మొత్తాన్ని విప్పి చెప్తా అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నిన్న జరిగిన ఒక సమావేశంలో కూడా దీని గురించిన చర్చ జరిగిందట. సో ప్రస్తుతం నా ముందు చక్రధర్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ టోటల్ కేసులో అంటే మీరేమి తర్వాత కంప్లైంట్ చేశారు, తర్వాత జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు హరీష్ రావు కూడా చెప్తున్నారు, నాకేం సంబంధం లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్టుగా ఉంటే నా మీద చర్యలు తీసుకొని ఆయన కూడా గట్టిగానే ధీమాగానే చెప్తున్నాడు. మరి అనర్గళంగా మాట్లాడే హరీష్ రావు వాయిస్లో నిన్న ఒక వణుకు చూసారా? ఎప్పుడు కానీ గంట కొట్టినట్టు అబద్ధాలైన ఆడేటోడు ఫస్ట్ టైం ఈ రంగనాయక సాగర్ టాపిక్ వచ్చేవరకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అంటుండు. ఇప్పటివరకు ఆ పదం వాడని హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తుండు అంటే, ఆ పదాలు వాడితేనే చూస్తేనే సామాన్యునికి అర్థమయ్యేది ఏంటంటే ఆయన తప్పు చేసిండు అని. ఇప్పటివరకు ఇప్పుడు మీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది. ఎన్నో రోజుల నుంచి మాట్లాడినా ఎక్కడ ఇది ఏ రోజు ఆల్మోస్ట్ ఆయన ఇప్పటివరకు మాట్లాడలేదు. ఓకే, ముఖ్యంగా ఒక డిస్క్లైమర్ కూడా వేసుకుందాం. ఎందుకంటే చాలామంది జనానికి ఇంటర్వ్యూ చూడకముందే రఘుని తిట్టడం, నందు తిట్టడం ఒక ప్యాషన్ అయిపోయింది. కాబట్టి ముందే ఒక మాట చెప్తా. ఫస్ట్ కామెంట్ చేసే ముందు ఇంటర్వ్యూ మొత్తం చూడండి, సాక్ష్యాలు చూడండి. నిజంగా అక్కడ గవర్నమెంట్ నుంచి ఒక ఎంక్వైరీ జరిగింది, కోర్టులో నేను కేసు వేసిన, కేసు నెంబర్ కావాలంటే కూడా చెప్తాను.
ఆయనే నిస్సిగ్గుగా రైతుల భూములు కొట్టేసిండు. ఎట్లా జరిగిన ప్రాసెస్ ఏంది ఇది? ప్రాసెస్ ఏంటంటే 2016లో రంగనాయక్ సాగర్ భూములు ఏవైతే తీసుకుంటారు, ఇక ఒక్కొక్కరి రైతుల దగ్గరికి వెళ్ళి ల్యాండ్ ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ ఎక్వైర్ చేసిన సందర్భంలో అక్కడ ఫస్ట్ భయభ్రాంతులకు గురి చేశారు. నీ ల్యాండ్ వెళ్ళిపోతే గవర్నమెంట్ లాగేసుకుంటే నీకు నష్టపరిహారం చాలా తక్కువకి వస్తుంది అని దళారులను పెట్టి కొనేయడం మొదలు పెట్టారు. భూమి సేకరించుకున్నారు. నీకైతే వాళ్ళకి ఇస్తే 3 లక్షలు కూడా రావు, నాకు ఇవ్వు, ఒక 2 లక్షలు ఎక్కువ ఇస్తా అని ఫస్ట్ భూదోపిడీ జరిగింది కంప్లీట్గా. 2016లో రైతుల దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుంది కదా, తీసుకొని ఇలాంటి పత్రాలు ఇచ్చింది. ఇది కాంపన్సేషన్ అండి. సో మీరు నేను మీకు ఇచ్చాను, ఒక్క నిమిషం. ఇదా? ఇది ఆయనకు సంబంధించి మీరు చూపించాల్సింది ఒక కాపీ. ఒక్క నిమిషం. ఇదేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటి, రైతులు ఆనాడు 25/9/2024 రైతులకి లేదు 25/9/2024 మనము ఎప్పుడైతే కేసు వేసినామో, కేసు వేసిన తర్వాత అసలు వివాదం ఎక్కడుందని వేసినా అంటే 5 ఎకరాల 4 గుంటలు ఉండాల్సిన భూమి గవర్నమెంట్ 2 ఎకరాల 8 గుంటలు అక్వైర్ చేసింది. చేసిన తర్వాత 2 ఎకరాల 36 గుంటలు ఉండాలి, అది రైతుల దగ్గర ఉండాలి. కానీ హరీష్ రావుకి 3 ఎకరాల 5 గుంటలు రిజిస్ట్రేషన్ అయింది. అంటే భూమి పెరుగుతుందా అంటే ఎక్కడైనా, ఎక్కడ పెరిగింది అని నాకు డౌట్ వచ్చి హైకోర్టును ఆశ్రయించి నేను హైకోర్టు నుంచి మొత్తం మూవ్ చేస్తే అక్కడ ఉన్న తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు ఇది ఎంక్వైరీకి ఆదేశిస్తే మీరు చూడండి, వీళ్ళు ఎంత అండి, 8 గుంటలు, 8 గుంటలకి 402 సర్వేనే. 8 గుంటలకి డిస్ప్యూట్ అంతా కూడా 13 ఎకరాలు 402 కదా. దాంట్లో అండి 402లో 21/11/2016 అంటే ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు 1,30,000 రూపాయలు తీసుకున్నాడంట 8 గుంటలకి. ఇంకొకరికి గుంట ఉంటే వారు 16,250. ఎవరు రైతులకి గవర్నమెంట్ ఇచ్చేసింది. వీళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిర్రు, వీళ్ళకి ఆ ల్యాండ్కి సంబంధమే లేదు. ఇది ఎప్పుడండి, 2016. ఈ ఒక్క గుంట ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది తెలుసా అండి? ఇదే సంవత్సరం 2024 జనవరిలో అయింది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయింది. ఎవరికి? హరీష్ రావుకి. అట్లెట్లయితేనే నేను అడుగుతున్నా. ఇది ఇచ్చేసిన ల్యాండ్ అసలు వీళ్ళ ల్యాండే కాదు అని ఏమనంటున్నారు మీరు ఇక్కడ చూడండి. తహసీల్దార్ చిన్నకోట గారి ఆదేశించడం ఏమనగా, పై తెలిపిన వారి వద్ద సెక్షన్ 28 రికవరీ యాక్ట్ ప్రకారం ఈ అమౌంట్ని రివర్స్ తీసుకోవాలి 15 రోజుల్లో అని చెప్పి. వీళ్ళు అసలైన వాళ్ళు కాదు, గవర్నమెంట్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. వెరిఫికేషన్ చేసిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత బయట విషయం ఏంటంటే అక్కడ రైతే కానోడికి కాంపన్సేషన్ ఇచ్చిర్రు వీళ్ళు. సరే, దాన్ని మిత్తితోటి వసూలు చేసినాం, 2,21,000 వసూలు చేసాం. అట్లా ఎన్ని వసూలు చేద్దాం? 149 ఎకరాలలో ఎన్ని చేద్దామని అడుగుతున్నా. వీళ్ళంతా ఎవరు మరి? వీళ్ళ ల్యాండ్ కాదు. ఇప్పుడు కొత్తగా నేను ఎంక్వైరీ చేసి హైకోర్టులో ఏమొచ్చిందంటే, వీళ్ళు అసలు కబ్జాలో ఉన్న వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చారంట, పట్టాదారులకు ఇవ్వలేదు. సో దాన్ని అంటే ఇప్పుడు చక్రధర్ హైకోర్టుకు పోతే తప్ప ఈ విషయం బయటికి రాదయ్యాల. ఇలా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు హరీష్ రావు కబ్జా చేసిండు అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఈ ల్యాండ్ ఆయనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఆయన పేరు మీద అయిపోయింది. ఇప్పుడు ఎలా అవుతుంది? నేను ఇప్పుడు మీకు డాక్యుమెంట్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఇది హరీష్ రావు. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ ఇదండి గుంట భూమి. దీనిలో ఇదంతా హరీష్ భూమేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆయనది గుంట భూమి. ఎకరం ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ 8 గుంటలు. ఇది మన వివాదం అంతా 402లో ఈ 2 8 గుంటల 8 గుంటలు ఒకటి, 1 గుంట కొనుగోలు చేసిండు ఆయన. నాకు 1 గుంట భూమి కూడా లేదు అని మాట్లాడతాడు. అంటే ఆయనకి వ్యవస్థలు అంటే భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ చేసుకోగలుగుతా అనే ధైర్యంతో మాట్లాడుతుండు. కానీ 402, 402, 405 కూడా ఉందా ఇందులో? ఇవన్నీ 405 అండ్ 406, 464లో అండి 9 ఎకరాల 30 గుంటలు ఉంటుంది. 9 ఎకరాల 30 గుంటల్లో ఎకరా 29 గుంటల్ని మాత్రం ప్రభుత్వం అక్వైర్ చేసింది. 8 ఎకరాల 1 గుంట, ఇదంతా అదే. లెక్క పెడితే మీకు 8 ఎకరాలు 1 గుంట వస్తుంది. ఇది మాత్రం ముట్టుకోలే. అంటే ఇళ్ళకైతే నీళ్ళు వస్తాయి,
వీళ్ళకైతే నీళ్లు రావు. 9 ఎకరాల్లో ఓన్లీ ఎకరమే ఎక్వైర్ చేసి ఎక్వైరీ 9.3లో 1.29 ఎక్వైరీ చేసిర్రు. అది ఎవరిది? రైతుది. రైతుదే. ఈ 8 ఎకరాలు ఈయన చేసుకున్నాడు. అంటే ఎక్కడైతే ఈయనకు ల్యాండ్ కావాలనో అక్కడ అక్వైర్ జరగలే, భూసేకరణ జరగలే. ఒకవేళ ఎవరికైనా రైతు దగ్గర గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంటే అది మ్యూటేషన్ కాకుండా ఆపేసి మ్యూటేషన్ కాకుండా ఆపేసి ఈయన దాంట్లో పెట్టుకున్నాడు. ఇదంతా సినారియో ఒకటైతే ఆ భూమిని ఇట్లా ఎత్తుకు పెంచడానికి ఇరిగేషన్ యొక్క మట్టి కొన్ని వేల ట్రిప్పులు ఆ 13-14 ఎకరాల్లో ఆయన పోసి లెవెలింగ్ చేసిండు దాన్ని. ఓకే, ఇప్పుడు ఈ 13 ఎకరాల 12 గుంటల్లో ఫామ్ హౌస్ ఉంది. 13 గుంటల ఇది అఫీషియల్ గా ఉంది. అఫీషియల్ గా కాకుండా మొన్న మీరు వచ్చిపోయిన తర్వాత జేసీబీ పెట్టి మొత్తం వర్క్ చేయించాడు. మరి ఇప్పుడు ధరణిలో చూసిన అంత పట్టా అని ఉందిగా. అదే అండి, ఎట్లా అవుతుందని నేను అడుగుతున్నా. ధరణి ఇప్పుడు ఇది తీగలవుతే డొంకంత కదులుతుంది. ఇరిగేషన్ కి అయిన ల్యాండ్ ధరణికి ఎట్లా అవుతుందని అడుగుతున్నాను. అంటే ఇరిగేషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, కాంపన్సేషన్ ఇచ్చేసినావు. ఆ కాంపన్సేషన్ ఇచ్చిన డాక్యుమెంట్లు అంతా నేను ఇక్కడ చూపిస్తున్నా ఒరిజినల్ గా. ఎవరెవరికి ఎంత అయింది అనేది మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఇవన్నీ ఎవడో చెప్తే కాదు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూపిస్తుంది. ఇవంతా జరిగింది. మనం ఇంత సాక్ష్యాలతో ఉంటే కూడా ఇంకా మా అన్న వీరుడు శూరుడు, మా అన్న తప్పు చేయలేదు, రఘు నోటికొచ్చాడు మాట్లాడుతాడు, చక్రధర్ నోటికొచ్చాడు మాట్లాడుతాడు అంటే మీకు కావాలంటే మీ ఫోన్లోనే ఓపెన్ చేసుకొని చెక్ చేయండి కదా ఈ డాక్యుమెంట్స్. ఒక్క నిమిషం డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఇదే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సిద్దిపేట్, ఫ్రమ్ ఐఏఎస్ మను చౌదరి కలెక్టర్ టు అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఎస్, డేట్ చూడండి 14/8/2024. 402 సర్వే నెంబర్, 20 గుంటలు, ఎకరా 19 గుంటలు, 8 గుంటలు, ఒక గుంట. ఇది అక్వైర్ చేసి వీళ్ళంతా ఎవరు? మీ రీసెర్చ్ లో ఏలేటి లత వీళ్ళంతా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు. 5 ఎకరాల 4 గుంటల్లో వీళ్ళు ల్యాండ్ ఇచ్చేశారు. 2.08 గవర్నమెంట్ తీసేసుకుంది. ఓకే, ఈ తీసేసుకున్న దాంట్లో మన డిస్ప్యూట్ ఏంటంటే ఈ 9 గుంటలు తీసేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఈయన దాంట్లోకి ఎట్లా యాడ్ అవుతుంది మీరు చెప్పండి. ఓకే, ఎంత చిన్న పిల్లగాన్ని అడిగినా ఇరిగేషన్ జాగా ఈయనకి ఎట్లా వస్తుందండి? ఇదేంటిది? ఇది ఆయన పాస్బుక్ లో కనిపించేది. ఇప్పుడు మనం ఆయన పాస్బుక్ మీరు చూపించారు కదా ఇందాక, 13 ఎకరాల 12 గుంటలు. దాంట్లో ఈ 402కు సంబంధించింది ఎకరా 36, 8, 1 ఎకరా, 1 గుంట. మీరు ఆలోచించండి, ఒక ఇరిగేషన్ శాఖ మినిస్టర్, భారీ నీటిపారుదల శాఖ మినిస్టర్కి 1 గుంట కోసం పోయి రిజిస్ట్రేషన్ల ఫోటో దిగాల్సినంత అవసరం ఏముందని అడుగుతున్నా. 1 గుంట నీకు ఎందుకు? ఇంత పెద్ద తెలంగాణలో నువ్వు ట్రబుల్ షూటర్వి, ఈ వ్యాపారాలు ఏందని అడుగుతున్నా నేను. అంటే రంగనాయక సాగర్ దగ్గర నీకు విలాసవంతమైన భవనం పెట్టుకో, ఏం లేదు కదా, భవనం తయారు చేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్కి. అక్కడ మీరు రాకముందు చాలా అరేంజ్మెంట్స్ జరిగినాయి. కొంచెం తేడా కాగానే గవర్నమెంట్ ఫామ్ కాగానే నైట్ అంతా మారిపోయినాయి. లేకపోతే మీకు ఒక గోవా బీచ్ కనిపించేది అక్కడ. సో ఇప్పుడు వీళ్ళ మనుషులు ఏమన్నా ఉన్నారా? అంటే వేరే వాళ్ళకి డబ్బులు పోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన చిన్న 9 గుంటలలోనే రికవరీ జరిగిందంటే ఇప్పుడు మనము అక్కడ రంగనాయక సాగర్ 149లో అసలు నిజమైన రైతు ఎవరు, రైతు పేరు మీద డబ్బులు తీసుకున్నది ఎవడు అని చెక్ చేస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల స్కామ్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇదే కదా, ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సిద్దిపేట్ ఫర్దర్ సబ్మిటెడ్ దట్ as per the preliminary notification published in the year 2016, land compensation was paid to Bhimari Lingayya to an extent of 1 gunta and Batu Lingayya to an extent of 8 guntas, totaling 9 guntas, who are in occupation of the subject lands, and no objections was received for payment of compensation to the aforesaid occupants on completion of the acquisition. The following names are recorded in the revenue records. ఎవరున్నారు? హరీష్ రావు పర్చేజర్ ఎవరట? డాక్యుమెంట్ నెంబర్ ఎగ్జిక్యూటెడ్ 120/24 అండి, చూడండి 2024. ఇది కూడా 2024. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి ఇవన్నీ. మొన్న మన గవర్నమెంట్ మనం ఇష్యూ చేసింది బిఫోరే కదా, కాదా? మనం 23 సారీ ఇదే ఇయర్ లో చేసినాం. బిఫోర్ అయిందా? జస్ట్ 2 months బిఫోర్. మనం మార్చ్ లో చేసాము, ఆయన జనవరిలో ఎవడు చూస్తాడులే అని కథ గారిచ్చేసాడు. ఓకే, సో 2024లో ఎలా చేసుకుంటాడండి?
సేమ్ ఆయన పేరు మీదనే ఉంది కదా, తన్నీరు హరీష్ ఆయన పేరు మీద సనా ఉంది. మీరు సత్యనారాయణ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఒక కదా. గుంట, 8 మరి గుంట. ఏది నిజమో మీరు చెప్పాలి. 2016లో కొట్టేసిన ఇది నిజమా? 2019 లో కూడా రిజిస్ట్రేషన్ అయింది అవును. 1 ఎకర్ 36 గుంట. 2018 బిఫోర్ ల్యాండే లేదు ఎవరికి? హరీష్ రావుకి లేదు. ఆ, ఈయన కొంటున్నా అని చెప్పిన ఉప్పెన విజయ అని ఒక పేరు ఉంటదండి. ఆ, ఈ 9 గుంటలు ఆమె దగ్గరనే కొన్నా అని చూపిస్తుండు. ఆ, ఆమెకు అసలు భూమే లేదు అక్కడ. ఉమ్, అంటే ఈయన మీద డైరెక్ట్ తీసేసుకుంటే అపవాదం వస్తుందని కొంతమంది అమాయకులను సెట్ చేస్తాడు. ఫస్ట్ వాళ్ళ పేరు మీదకి చేస్తాడు. Okay. ఫస్ట్ ఏ నుంచి బి, ఉమ్, బి నుంచి సి, దాంట్లో భాగంగానే బై వన్ అంటే ఇంతమందికి ఈ బై వన్లు ఎన్ని పోతే అన్ని రిజిస్ట్రేషన్లు ఇక ఉమ్, అన్ని చేసిన తర్వాత నా మీదకి వచ్చి ఏమంటున్నాడు నేను వీడియోలో, నేను రైతులు ఏడా కబ్జా చూపిస్తాడా ఉమ్, అంటే వాడు దొంగ ల్యాండ్ కానీ ఏది కానీ నువ్వు ఒక ఇరిగేషన్ మినిస్టర్వి, నీకు బుద్ధి ఉండాలి. ఉమ్, వాడు ఏది పడితే అదే ఇస్తాడు. కొనేస్తావా? నీకు చూసుకోవాలి కదా. ఉమ్, అక్కడ మీకు ఒకటి చెప్తాను, ఇదొక స్కాము. ఆయన మట్టి 1000 టన్నుల మట్టి లేపేసిండు, అదొక స్కాము, అది బయట రావాల్సింది. ఇదంతా కాకుండా ఇప్పుడు పూర్తి విచారణ 149 ఎకరాల్లో చేయాలి. ఎందుకంటే నిజమైన బాధితులు బాధపడుతున్నారు. దొంగలంతా డబ్బులు తీసేసుకొని చెక్కులు తీసేసుకొని సంతోషంగా ఉన్నారు. వాళ్ళంతా బీఆర్ఎస్ బినామీలే. ఏది ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కోసం చేసిన భూముల కాంపన్సేషన్ కూడా వేరే వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు కదా అండి. ఇప్పుడు ఇచ్చిన భూమి ఇప్పుడు ఎకరాకి గుంటకి డబ్బులు ఇచ్చిన రివర్స్ ఎందుకు తీసుకున్నాడు? అవును, సింపుల్గా చెప్పండి. మీరే చూపిస్తారు కదా ఇక్కడ ప్రూఫ్లు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు కదా. అంతే. సో వీళ్ళిద్దరికీ ఇంత గుంట ఉన్నోడే 16,000 కొట్టేసిండు. 8 గుంటలు ఉన్నోడే 2,22,000 వస్తే ఎకరా 10 ఎకరాలు చేయించుకొని ఎంత కాంపన్సేషన్ అంటే అసలు లబ్ధిదారుడికి ఎక్కడా జరగలే. హరీష్ రావు ఏదైతే చెప్తుండో అంతా అబద్ధమే. ఆయన ఇంకొకటి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీఐ చేసిన కాపీ కూడా ఇస్తా. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంత జరిగింది రంగనాయక సాగర్లో అంటే మొత్తం దొంగతనమే జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల ముఖ్యమంత్రి గారు చూడాలని నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా. ఇన్ఫ్లో అవుట్ఫ్లో రికార్డులు చెక్ చేయాలంటే 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది రంగనాయక సాగర్. మనం కాళేశ్వరం ముట్టాల్సిన అవసరమే లేదు. మనం రంగనాయక సాగర్ కాడికి వెళ్ళి తవ్వుకుంటూ పోతే కాళేశ్వరంలో ఆటోమేటిక్గా వెళ్తాం. ఇది అతిపెద్ద స్కామ్ అండి. మీరు ఒకటి గుంటనో 8 గుంటలో అని చూడకండి, ఏదైనా ఒకటితోటే స్టార్ట్ అవుతుంది. ఆయన ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిండు, చిన్న మిస్టేక్, కానీ ఇది బరాబర్ మనం తవ్వగలిగితే రంగనాయక సాగర్లో బాధితులంతా బయటికి వచ్చే సమయం ఉన్నది. 149 ఎకరాల్లో భయంకరమైన భూ కబ్జా జరిగింది. 7 లక్షలకు ఎకరా అన్నారు. ఆ 7 లక్షలు ఏ రైతుకి ముట్టలేదు, దొంగలకి, వీళ్ళు పెట్టుకున్న బినామీలకి. మీరే ఆలోచించండి, ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు లేపేసిన అలా బినామీ కింద ఎకరాకు ఒక 7 లక్షలు వేసిన ఎన్ని వందల కోట్లు మీరు చెప్పండి. సో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీరు కలిసినారా మరి ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రి గారికి నేను కలిశాను. కలిసి ఇది ఏదైతే కోర్టులో ఫైల్ చేశానో అది వారికి ఇచ్చాను. ఇచ్చి అన్న ఇది చూడండి, వీడు గజ దొంగ, ఏడ దొరుకుతలేడు, ఊరంతా దోషినోడు కోళ్ళ ఫామ్ల కోడి దొంగతనం చేసి దొరికినట్టు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలిన హరీష్ 9 గుంటలల్లో దొరికిండు. సో ఇక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఆయన చరిత్ర మొత్తం సరే ఏముందిలే, చాలా చిన్నదే కదా, 9 గుంటలు ఏముందని అనుకోవడానికి వీల్లేదా? అలా అనుకుంటే స్టేట్మెంట్ ఇవ్వకపోదు కదా ముఖ్యమంత్రి గారు. 9 గుంటల గురించి మాట్లాడలే. ఇది చక్రధర్ కోర్టు నుంచి వచ్చిండు. నేను చేసే ఇన్వెస్టిగేషన్ నాకు చాటైన కాడికి చేసిన, కానీ ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి ఇదే కదా, ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే మెయిన్ గేట్, ఇదే కదా, ఇది మెయిన్ గేట్. మొన్నటిదాకా ఈ గేట్ ఇదంతా అదే కూలగొట్టిండు. చూడండి ఇక్కడ ఈ గేట్ ఇక్కడ దాకా ఉండే, వెనక్కి పోయింది కదా. అవును, ఇక్కడికే పోయినా. అదే కదా, బిఫోర్ కూలగొట్టి వెనక్కేసిండు. ఈ వెనకాల కూడా మొత్తం కబ్జానే. ఇక్కడ వెరీ కాస్ట్లీయెస్ట్ పంటలు పండుతాయి. సామాన్యులది పండనీయడు. ఎవడైనా కొత్తిమీర అలుక్కుంటే ట్రాక్టర్ తెచ్చి దున్నేస్తారు. ఇక్కడ హోటల్ ఏదో టూరిజం స్పాట్ ఏదో ఉండే సూడా రిసార్ట్ అని ఉంది. మనము అప్పుడు మీకు ఇచ్చాను డాక్యుమెంట్, ఏమని అసలు రెవెన్యూ వాళ్ళు ఏం చెప్పారు. ఎస్, ఇది అసలు ఆన్ రికార్డ్స్ లేనే లేదు. ఇది ఎలా స్థాపించావు నువ్వు? అంటే నేను ఎవ్వడు అడగడు,
నన్ను ఎవ్వడేం బీకాడు, తెలంగాణకి రెండో ముఖ్యమంత్రి నేనే అని అహంతో ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈయనను వెంటనే తీసుకుపోయి జైలు వేయాలి. ఎందుకంటే ఇదే సామాన్యుడు చేస్తే, వేరేవాడు చేస్తే కబ్జాకోర్ అని చెప్పేసి లోపలేయరా? నువ్వు నీటిపారుదల శాఖ మినిస్టర్ ఉండి చేసినది అంటే తెలిసి ఈ తప్పు చేసినావు. ఇంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది, ఇంత కబ్జాలు కనిపిస్తున్నాయి, మాకు ఏ కబ్జాలు లేవు, మాకు అలవాటే లేదు కబ్జాలని ఈయన మాట్లాడతాడు. అంటే వీళ్ళకి భయం లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఎట్లయితే ఓపెన్ చేసిర్రో తెలంగాణలో కూడా రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిన సమయం వచ్చింది. మనం అనుకోవద్దు కేసీఆర్ని లోపలేస్తే వాళ్ళకి సెంటిమెంట్ వస్తుంది, కవితను తీసుకుపోయి మెడల్ బట్టి నూపితే ఏ సెంటిమెంట్ వచ్చింది? నోట్లుంచిర్రు ఒక్కొక్కడు. ఇవాళ హరీష్ రావుని లోపలేసిన, కేటీఆర్ని లోపలేసిన, ఎవరికి సెంటిమెంట్స్ లేవు వీళ్ళ మీద. వీళ్ళను తీసుకుపోయేటప్పుడు జర నలుగురు పోలీసులు ఎక్కువ పట్టుకొని పోండి, ఎందుకంటే చెప్పులతో కొడతారు వీళ్ళని. వీళ్ళ వ్యవస్థ దొంగల వ్యవస్థ. హరీష్ రావు అనేటోనికి అసలు ఏమీ లేదు ఒకప్పుడు. ఇవాళ నీలుగుతుండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేసినావు? నువ్వు ఎన్ని లక్షల జీతం తీసుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి? నిస్సిగ్గుగా చెప్తున్నావు నేను రైతులు ఇస్తే కొనుక్కుంటున్నాను. నీకు రంగనాయక సాగర్ కాడ అసలు ఎందుకు భూమి మీరు చెప్పండి? మీకెందుకు? వ్యవసాయం చేసుకుంటాను. ఏం వ్యవసాయం చేస్తుండ్రు? అక్రమాలకి అక్కడ ఒక కేంద్ర బిందువుగా చేసి దాన్ని గోవా రిసార్ట్గా మార్చాలనేది నా ప్లాన్. ఓకే. సో ఖచ్చితంగా దీనిపైన గవర్నమెంట్ చిన్నచూపు చూడొద్దు. నేను నాకున్న పరిధిలో నా సేవింగ్స్ తోటి ఈయనని ఇంకా వదలకుండా ఈ కేసు వేస్తే నాకు 5 లక్షలు ఖర్చు అయింది. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. మా పిల్లలతోటి జాలీగా నేను కూడా ఎటన్నా పోరాదా? అంటే ప్రజలకు మంచి జరగాలని మిమ్మల్ని బతిమలాడి అన్న మీరు రావాలి, ఇది ప్రజలు చూడాలని మిమ్మల్ని తీసుకెళ్ళా నేను. అంటే మీరు చెప్పండి, ప్రజల కోసం మనం అంతా పనిచేస్తున్నాం. కానీ అలాంటిది ప్రజలు కొంతమంది పనికిమాలి కామెంట్స్ పెడతా ఉంటారు, మా అన్న వీరుడు, మా అన్న శూరుడు అని. అరే వ్యవస్థ ఖరాబ్ అయింది. రైతు మాట్లాడించిన కదా, ఈయన పేరు క్యాదాసి లింగం. మీరు ఈ గేట్ చూడండి ఒక్కసారి, ఆపండి. ఈ క్యాదాసి లింగం అన్నట్టు ఆయన పాపం ఇగో ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలండి. గేట్ ఉందా? గేట్ అవతలలో ఈ దొంగ రిసార్ట్కి ఇది అడ్డవుతుందట. ఏది మూల కలిసి వస్తలేదని చెప్పి ఇతను 2 గుంటలు తీసేసుకున్నారు. 2 గుంటలకి కాంపన్సేషన్ లేదు, పేపర్ ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. పొట్టు కొట్టిర్రు, లాగేసి వీళ్ళకి ఎవ్వడు రాడు, నీ బర్రెలు ఉంటే నీ షెడ్ ఉంటే అని బాగా కొట్టిర్రు. రీసెంట్గా ధైర్యం చేసి ఇక్కడ దాకా వేసుకున్నాడు షెడ్ మీరు వచ్చిపోయిన తర్వాత. సో అంటే మీరు చూడండి, ఇంత అన్యాయం జరుగుతుంది. వాళ్ళు మాకు ఏది లేదు, మేము ఎవరికి భయపడం వ్యవస్థలో అంటే ఎలా చెప్పండి? ఇప్పటికైనా హరీష్ రావు ఉండగా ఇది మాట్లాడిద్దాం పాపం. అప్పుడు ఇంత లేదు సార్, దాంతో బతుకులు ఇవ్వలేదు సార్. రిజర్వాయర్తో బతుకులు ఇవ్వలేదు. అంతా కమిషనర్లు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వాళ్ళే బతికారు. కానీ మనటు నిరుపేదలకు, మన దళితులకు ఉపయోగపడేది ఏం లేదు దాంతో. మీరు దళితులేనా? దళితులే సార్. అంతా ఇక్కడ గుబు పోయిన వాళ్ళంతా ఎక్కువ దళితులే ఉన్నారా? ఎక్కువ దళితులే సార్. అంతా బీసీ సామాజిక వర్గము, వెనుకబడిన తరగతులు అంతా వీళ్ళే. 8 గుంటల భూమి తీసుకునేటప్పుడు ఎవడు వచ్చింది నేను బెదిరించింది? మన సుడా ఏవో ఉంటాడు సార్, సుడా ఏవో బాలాజీ అని, సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసరు వందనం అని, వాళ్ళిద్దరు సార్. ఇద్దరు వచ్చిందా? ఇద్దరు వచ్చారు. ఎన్నిసార్లు నీతో డిస్కషన్ సార్? ఒక 6 నెలలు జరిగింది సార్. అది 6 నెలలు జరిగి అయినా తట్టుకున్నా నేను. 6 నెలలు ఇయ్యనన్నా. ఇక లాస్ట్కు ఇదే పరిస్థితి. అప్పుడు మనకు ఇంత మీలాంటి వాళ్ళు ఉంటే ఆ జాగ ఒప్పుతున్నది. ఎట్లా గుంజుకున్నారు అంటే నువ్వు వద్దని అన్నావు కదా, మరి ఎట్లా? ఇంకా చేసే మనం, నేను ఒక్కని వాళ్ళు 10 మంది, ఇంకేం చేస్తా సార్? నేను డబ్బులనే కట్టియాలిగా. డబ్బులు కట్టియలేదు, ఏం కట్టియలేదు, దర్యాన్ని చేసి గుంజుకున్నారు. అప్పుడు ఇంత లేదు సార్ మనకు. ఇప్పుడు ఇంకోటి చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి సారు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ రంగనాయక సార్ కట్ట మీద టెంట్ వేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించి మిగులు భూములను రైతులు ఎవరి వాళ్ళకి ఇప్పేటట్టే చేయాలి. అంటే ఇప్పుడే ఈ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి ఆ వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఇది చిన్న విషయమే కదా అని వారు నెగ్లెక్ట్ అయితే చేయలేదు కదా. ఓకే. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, హరీష్ రావు ఏదో అంటాడు కదా, టేప్ పట్టుకొని రా ఇద్దరం కలిసి కొలుద్దాం, అది ఆల్రెడీ కొలిచినాం, నువ్వు దొంగ అని తేలింది. ఇక ప్రజాక్షేత్రంలో కూడా నేను భయపడా అంటే కోర్టులో మేమైతే తెలుసుకోవడానికి కేసు ఉన్నది. ఇవ్వాలనే జీపీ గారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఓకే. దాని సారాంశం ఏంటంటే ఇక అక్కడ తప్పు జరిగిందని. అంటే 149 ఎకరాల్లో తప్పు జరిగితే కొండపోచమ్మ అయింది.
ఇక మల్లన్న సాగర్ ఏంది ఇవన్నీ తీస్తే ఈయన అంటాడు రైతుల గురించి నేను ముసలికంది కారుస్తుంటే జనం అంతా నవ్వుతురు. ఈయన ధైర్యం ఉంటే నేను అడుగుతున్నా మల్లన్న సాగర్కి రమ్మనండి ఒక్కసారి, చెప్పులతో కొడతారు 1,00,000 సార్లు చెప్తా. వీళ్ళు రైతుల గురించి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతారు. ఇలా అసలు స్కామర్లే అంత అంత అక్కడికి లొల్లైంది. మన రవణ గారు పిలిపించారు. ఏంది రాజు ఏం అంటే అక్కడ పోకును ఇక ఏంటంటే సెడి చేస్తా అని చెప్పి రవణ అన్నాడు. రవణ అన్న తర్వాత సరే చేస్తానని ఊకున్న తర్వాత ఏమైంది చేయలే. ఇక మా కొడుకు అంటే మీకు మీ కొడుకు జాబ్ ఇప్పిస్తా, నువ్వు అటెంకలు పోకు అని చెప్పి రవి రెడ్డి అన్నాడు. సరే అని చెప్పి తప్పకున్నాం. ఇక ఆ జాబ్ లేదు, ఆ జాగా లేదు, ఏది లేదు. హరీష్ రావు ఎన్నిసార్లు కలిసినారు మీరు? హరీష్ కలవనియాలి వీళ్ళు ఒక్కసారి కూడా కలవనియాలి వీళ్ళు. మేము చేస్తాం నీకు ఎందుకు కాజా సార్ వీళ్ళు ఉండి ఎల్లారెడ్డి విఆర్ఓ ఎల్లారెడ్డి ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసిన ప్రజా దర్బార్లో ప్రజా వల్ల పెట్టినా కానీ ఎలాంటి స్పందన ఇవ్వలేదు వాళ్ళు. ఇయ్యక తింపించి లాస్ట్కు నీ భూమే లేదని చెప్పేసి ఇలా కొట్టేసారు. ఇప్పుడు మీది పట్టా భూమేనా ఇదంతా? ఇట్రండి ఇప్పుడు ఇదంతా పట్టా భూమి. ఎంజాయ్మెంట్ సార్ దీనిలోకి ఉంటుంది. ఎంజాయ్మెంట్ అవుతుంది. అది ఈ రోడ్ అంతా ఇక్కడే ఇదంతా ఇక్కడే. అది ఎంజాయ్మెంట్ లోపలికి ఉంటుంది సార్. అది మొత్తం భూమి ఫోన్ భూమి. అది ఆ రూమ్ కి చేసింది, ఆ బోర్ కి ఫోన్ భూమి. అది ఎంత వచ్చింది? 5 ఎకరాలకు ఎంత కట్టించిండు? అది 13 లక్షలకు ఎకరా. ఇప్పుడు మీకు ఇది రిజర్వాయర్ స్టార్ట్ అయ్యే ముందు మీ దగ్గరకు వచ్చిరా? అంటే ఎప్పుడు వచ్చిరు మీ దగ్గరికి? మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీ భూమి పోతుంది నోటీసులు ఇచ్చిరా? ఇచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు. 5 ఎకరాల 31 గుంట అవుతుంది, 5 ఎకరాల 1 గుంట డబ్బులు పోతున్నాయని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. ఈ నర్సరీ కింద తీసుకుంటున్నామన్నారా? రిజర్వాయర్ పోతుందని చెప్పేశారు. రిజర్వాయర్ అని చెప్పారు. నర్సరీ కోసం భూమి లాగేసి మరి అట్లా తీసుకోవద్దు కదా. దేనికోసం అయితే భూములు సేకరిస్తున్నారో అది మాత్రమే అక్కడ తీసుకోవాలి. అసలు నర్సరీకి సంబంధమే లేదు రైతులకి. పంట వండే భూమిలో నర్సరీ ఎందుకండి? నాకు అర్థం కాదు. పంట పండించుకోకుండా రంగనాయక్ సార్ చుట్టూ భయపడతారు. ఆయన పేరు తీయాలన్నా ఇప్పుడు ఎవరికి భయం లేదు. ఆయనకే భయం వచ్చింది బయటకు వస్తుంది అంటారేమో అని. కానీ అతిపెద్ద భారీ స్కామ్ ఈ ముసలైనదైతే ఎంత మోసం అంటే పూర్తిగా లాగేసుకున్నారండి. ఎన్ని ఎకరాలు? మొత్తం 9 ఎకరాలు ఉంటాయి. 9 ఎకరాలు 9 ఖతమా? 10 గుంటలు మిలిగింది. 10 గుంటలు మిలిగింది. ఇగో ఇది ఏం చెట్టు పెట్టింది సార్ దిక్కుమలే. ఈ 2 ఎకరాల భూమి, ఈ 2 ఎకరాలు మాకు ఉంటే పనికొచ్చు. ఇది తేలినా కానీ దున్నుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఏం లేవు కదా, మరి నీళ్లు గిట్ల ఏం రావు కదా, మరి ఇదెందుకు తీసుకోండు? రోడ్ అవుతుంది, నీళ్లు రాని దాన్ని తీసుకొని గట్ల చేసిర్రు. చెట్లు ఎందుకంటే కానీ లేస్తూనే ఉంటారు. వాళ్ళ తాత జాగిరి అన్నట్టు మమ్మల్ని రానిచ్చిర్రా? అప్పుడు వేసేటప్పుడు అరే రిజర్వాయర్కి నీళ్ళ కోసం తీసుకుంటారు, గిది ఎందుకు వేస్తారు? నువ్వు అడ్డుకోలే? అడిగితే మేము తీసుకున్నాం, నీకు పైసలు ఇచ్చిర్రు, అయిపోయింది, నువ్వు గిట్ ఎందుకు వస్తావు? ఆ 10 గుంటలు కూడా గుంజుకుందరు. ఆ 10 గుంటలకు నేను ఇట్లా మొండిగా మాట్లాడితేనే అది ఆగింది. ఆడ 10 గుంటలలో ఏం చేస్తున్నావు? కొత్తిమీర అలుపుతున్నా, బర్రెకు సొప్పు అలుపుకుంటున్నా, ఇంకా 4 వద్దులు అయితే ఏదన్నా మక్కను కొత్తిమీర అలుపుకుంటా. మరి ఎట్లా ఇప్పుడు? మరి పైసలు ఇచ్చినా మీకు కదా, ఇంకేందా నీ పని అయిపోయింది. మళ్ళీ వాడతాం 13 లక్షలు ఆ 2 ఎకరాలు ఇడిచిపెడితే. 13 లక్షలు 26 లక్షలు ఇస్తే నాకు 2 ఎకరాలు ఇచ్చేనా రైతు అడుగుతా ఉన్నాడు. 9 ఎకరాల 10 గుంటలు ఉన్న రైతుకి చివరికి 10 గుంటలు మిగిలిందంటే సరే, మీరు రంగనాయక సాగర్ కోసం మిగతా 7 ఎకరాలు తీసుకున్నారంటే ఓకే, అది స్కామో గీమో వదిలేద్దాం. నీ నర్సరీ కోసం 2 ఎకరాలు దేనికి? ఎంత అన్యాయం కదా ఇది. చెట్లు నాటడానికి ఆ రైతు దగ్గర నుంచి 2 ఎకరాలు తీసుకొని రంగనాయక సాగర్ పేరు చెప్పి ఏవో పనికి మాలిన మొక్కలు నాటి, ఎంత ఘోరం ఇది. పండించే భూమిలో దేనికంటే ఇది ఒక మంచి ఒక రిసార్ట్ లాంటి ప్రాంతం చేయాలి అని చెప్పి దేనికోసం రైతును నిండా ముంచి ఆయన గొంతు మీద కత్తి పెట్టి ఆ భూములు గుంజుకొని మీ భూములు పెట్టేది ఉంటివి, మీ దగ్గర ఉన్న భూములు పెట్టేది ఉంటివి. ఆయన అది కూడా ప్రభుత్వానిదే కదా, అది కూడా మీది కాదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చివరికి? ఇప్పుడు ఈయన భూమికి పనికిరాదు అగ్రికల్చర్కి, ఆయనది వనికి వస్తుంది మునిగది. సో ఈ విధంగా చాలా అక్రమాలు జరిగినా మేము నోరు మూసుకొని కూర్చోలే. అక్కడ ప్రజలు మొన్నటి ఎలక్షన్స్లో ఇబ్బంది పడకనో ఓట్లేసిన, బెదిరింపులకు గురైన చక్రధర్ లాంటోడు అప్పటికి ఏళ్ళు పోరాడుతుండ్రు 2 ఏళ్ల నుంచి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కేసు ఎందుకు వేసినా అంటే గవర్నమెంట్ దృష్టిలో పడాలి, ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుందని తెలవాలనుకున్నా. నేను సక్సెస్ అయినా క్రెడిట్ ఎవరికి కాదు, మన రైతులు బాగుపడాలనేది నా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ప్రకారం ఇప్పుడు దాని మీద విచారణకు ఆదేశిస్తే 149 ఎకరాల్లో అసలు ఏం జరిగింది అని
గవర్నమెంట్ నుంచి ఒక యంత్రాంగం కనుక అక్కడ పోయి కూర్చుంటే రంగనాయక సాగర్ మీద కూర్చుంటే వేలల్లో బాధితులు వస్తారు, వాళ్ళ గోడు చెప్పుకుంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్. మేము అందుకే అడుగుతున్నాము, కాళేశ్వరం మీద 3 బ్యారేజీల మీద విచారణగా చేయాల్సింది టోటల్ ప్రాజెక్ట్ మొత్తం మీద చేయాలి అని. అవి చేస్తే ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. అవును, మరి గవర్నమెంట్కి మీరు కాంగ్రెస్ అయ్యి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ గవర్నమెంట్కి ఉన్న లాలూచి ఏంటో తెలియదు. కానీ మరి మెగా కృష్ణారెడ్డిని సాటిస్ఫై చేయడానికో లేకపోతే మెగా కృష్ణారెడ్డికి ఇబ్బంది కలగొద్దనో ఇంకా కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఇట్లాంటి విచారణ చేయాల్సిన అంశాలని పక్కదారి పట్టిస్తున్నారు ఈ వీళ్ళు కూడా. సో మీది కూడా బాధ్యతే, ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయాల్సిందే. ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, గవర్నమెంట్ నుంచి కానీ మీడియాని కానీ మీలాంటి వాళ్ళని కానీ ఇలాంటి సమస్యలను అటెండ్ చేస్తే, గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఏదో జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ భూములు ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూములు ఇస్తే ఇంకొక చట్టం ఉందండి. ఏంటంటే దేన్నైనా ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కనుక వాడకపోతే 5 ఏళ్లలో రిటర్న్ ఇచ్చేయాలి. ఎక్కడ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని ఈ పిచ్చి చెట్లు పెంచుకుంటా సూడా రిసార్ట్ అని ఏదో ఒకటి XYZ పేర్లు చెప్తూ ఈ భూమిని రైతులకు కాకుండా చేస్తారు. అక్కడ మిగిలిన భూమిని ఇమ్మీడియట్గా రైతులకు కనుక ఇస్తే అక్కడ వ్యవసాయం పండించుకుంటారు. ఈ సూడా రిసార్ట్ తీసేయాలి, సూడా ట్రీ పార్క్ తీసేయాలి, ఆ సూడా నర్సరీ తీసేయాలి. ఆ జాగాలు ఎవరి అవుతున్నాయో వాళ్ళకి ఇస్తే రైతులు ప్రభుత్వం పైన ఎంతో నమ్మకం పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చక్రధర్ గౌడ్ గారు. సో చూద్దాం గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం విచారణ చేస్తుందని. మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేస్తే ఇలాంటి అంశాలు బయటకు వస్తాయి. సో ఇప్పటికైనా 3 బ్యారేజీలకు కాకుండా మెగా కృష్ణారెడ్డి ఇబ్బంది పడతాడని కాకుండా తెర వెనకాల అందరూ ఒకటిగానే ఉంటారు, మాకు తెలుసు ఆ విషయం. మరి అందుకే కావచ్చు ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు? గూడెం మైపాల్ రెడ్డికి హరీష్ రావుకున్న సంబంధాలు ఏంటి? అయినా ఎందుకు వచ్చిండు? ఎవరికి చెప్తారు ఈ స్టోరీస్ అన్నీ? అందుకే ప్రజల పక్షాన నిలబడి మీరు పరిపాలన చేస్తే ప్రజలు ఇంకొంతకాలం మిమ్మల్ని అధికారంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి గుర్తించండి, వీటిని ఈ అక్రమాలు బయటకు తీయండి. ఎక్కడైతే ల్యాండ్ ఇంకా మిగిలిపోయినదో అది రైతులకు ఇచ్చేయండి. ఈ సుడాలు గిడాలు ఈ ట్రీలు బీలా ఎవరికి అవసరం లేదు, అంత పొలాలున్నా మీరు చెట్లు పెట్టినా పెద్దగా తేడా ఏం లేదు. రైతులు పొలం పండించినా అది ప్రకృతి ఉపయోగమే. సో కాబట్టి ఏదైతే భూమి మిగిలి ఉన్నదో ఆ భూమిని మొత్తం రైతులకు ఇచ్చేయండి ఇమీడియట్గా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.